సో ఏపీజే అబ్దుల్ కలాం గారితో అసోసియేషన్ ఎలా అనిపించింది మీకు? యాక్చువల్గా నేను 2006లో నేను మా స్కూల్ తరపున లీడ్ ఇండియా ట్రైనింగ్ ప్రోగ్రాంలో హైదరాబాద్లో అందరితో పాటు పార్టిసిపేట్ చేసి ట్రైనింగ్ తీసుకున్నాం. అంటే సామాజిక ప్రాబ్లమ్స్ మీద కావచ్చు, ఇండివిజువల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటే కంట్రీని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ మీద తీసుకోవడం జరిగింది. 5 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆర్గనైజర్స్ ఏం చెప్పారంటే, నువ్వు నీకు చాలా టాలెంట్ ఉంది, నీకు ఎక్స్పోజర్ ఉంది, నీలాంటి వాడు యూత్ లీడర్గా ఉండాలి, యూత్ ఐకాన్గా ఉండాలి అని చెప్పి వాళ్ళతో కలిసి ప్రోగ్రామ్స్ చేయడము అది చెప్పారు. అలాగే ఆ యొక్క జర్నీలోనే అబ్దుల్ కలాం గారిని ఫస్ట్ టైము రాష్ట్రపతి భవన్లో కలవడం జరిగింది. ఫస్ట్ అసలు మేము రాష్ట్రపతి భవన్కి వెళ్తున్నప్పుడు అందరూ చెప్పారు అసలు ఆయన దూరంగా చూడాలి. దూరంగా చూడాలి అంటే నాకు కష్టం కాబట్టి ఇట్ వుడ్ బి డిఫికల్ట్ అనుకున్నాను. కానీ గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మట్టుకే తెలిసింది. ఆయన ఫస్ట్ ఇంటరాక్షన్లో మాట్లాడడం, మీరు ట్రైలర్ ఓపెనింగ్ సీన్ చూస్తుంటారు. ఆయనతో నేను డైరెక్ట్గా ఆ ఏజ్లో ఆ ధైర్యంగా చెప్పడం, రాష్ట్రపతి కావాలి అని ఉంది అని, దాంతో అప్పటి నుంచి మాకు ఒక మ్యాజిక్ మూమెంట్ ఏర్పడి మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. దాని తర్వాత మేము ఆల్మోస్ట్ ఒక 8 lakh స్టూడెంట్స్ని ఇద్దరం కలిసి కామన్ ప్లాట్ఫామ్స్ మీద నుంచి ట్రైన్ చేయడం, అడ్రస్ చేయడం జరిగింది. ఆయన నన్ను ఎక్కడికి వెళ్ళినా నా గురించి మాట్లాడడం, నన్ను ఎగ్జాంపుల్గా తీసుకొని మాట్లాడేవారు. నన్ను హీరో అని చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అవి నాకు కొంచెం నాకు చిన్నతనంగా అనిపిస్తాయి. కానీ ఆయనకి నా మీద ఉండే గౌరవం ఎప్పుడూ నాకు ఇన్స్పిరేషన్ ఇస్తుంది. ఆయన యొక్క ఆదర్శాలతోనే ఇంకా ముందుకు వెళ్ళాలని నా కోరిక. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఫైనలీ May 10th మూవీ అయితే వచ్చేస్తుంది థియేటర్లో, శ్రీకాంత్ అనే పేరు మీద. సో మనకు జ్యోతిక గారు ఉన్నారు అండ్ అలాగే రాజ్ కుమార్ గారు ఉన్నారు. సో వాళ్ళతో అసోసియేషన్ ఒకసారి చెప్తారు. అద్భుతంగా అండి. ఈ ప్రాజెక్ట్ యొక్క క్రూ, క్యాస్ట్, టీము మొత్తం కూడా ఒక అద్భుతమైన టీం చేసింది. ఇంతకంటే బెటర్ టీము ఈ మూవీకి ఉండదు అని నేను భావించాను. ఎప్పుడైతే నాకు జ్యోతిక గారు వన్ ఆఫ్ మై మెంటర్స్ రోల్ చేస్తున్నారు అంటే దట్ షీ విల్ డూ 100% జస్టిస్ అనిపించింది. అండ్ షీ హెస్ డన్ మోర్ దాన్ ఇట్. అండ్ రాజ్ కుమార్ రావు అసలు మాటలు లేవు. అంటే నా యొక్క ప్రతి చిన్న మేనరిజాన్ని కూడా అద్భుతంగా కాపీ చేసి అద్భుతంగా నటించారు. అందరూ అంటూ ఉన్నారు అసలు మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే ఆన్ స్క్రీన్ ఎవరెవరు తెలియట్లేదు అని చెప్పి. సో ఈ మూవీ ఎటు వెళ్ళినా ఎలాంటి సక్సెస్ని సాధించిన రాజ్ కుమార్ రావు గారికి మట్టుకు ఒక మరుపురాని తీయటి జ్ఞాపకం అండ్ ప్రాజెక్ట్ అవుతుంది ఈ సినిమా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్.